అమెరికా నుండి ఇండియాకి చాలా డబ్బు వచ్చింది. ఈ రకంగా చూస్తే భారతదేశం మురుకులా తీసుకో వెళ్ళు. నిన్న లిక్కర్ దందాలు దొరికిపోయిన సొంతు అలియస్ సంతోషా. అన్నా ఇది కుమారాచాడన్నా చెత్తనా కొడుక మళ్ళీ ఎందుకు వచ్చావురా ఇక్కడికి? అన్నా పని చేసుకుని నిజాయితీగా ఉంటానన్నా. నీకు సిగ్గు శరము మానం లేదురా? అన్నం తినే ఇంటికి కన్నం వేస్తావా? రేయ్ నిన్ను పెంచుకుంటే బదులు ఆ కుక్కను పెంచుకోనంటే విశ్వాసం ఉండేది. అన్నా నేనేం చేశాను? నిన్న బాడా క్లాస్ లో కమలాపురి కాలనీలో 40 కేసులు బ్లాక్ చేసింది ఎవరో నాకు బాగా తెలుసు. అన్నా నేను చేయించలేదన్నా. గబ్బునా కొడక, ఇంకొక్కసారి నా గడప తొక్కావంటే తోలు తీసి తోరణం కడతా. ఓహోహోహో కుమార్, రుద్రయ్య పక్కా రైట్ హ్యాండ్. ఏమప్పా ఉన్నట్టుండి మోహన్ ఇంటి వైపు అడుగులు వేశావు? ఎక్కడో ఉండే రుద్రయ్య నా వల్ల 4 డబ్బులు సంపాదించాడు, కానీ ఈరోజు ఆ ఇంటి నుండి బయటికి గెంటేశాడు. ఆ నాగరాజ్ కనకాల ఇల్లు నేను పర్చేజ్ చేద్దామనుకున్నాను, కానీ నువ్వు వాడు కలిసి నాకంటే ముందు ఎంపీ సహాయంతో నా వ్యవహారంలో తలదూర్చారు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా అయింది? ఏమో తప్పు అయిపోయిందన్నా. అంటే ఏమైనా చేసి ఆ రుద్రను ఇరికించాలి. చూద్దాం. ఆ ఎక్సైజ్ ఆఫీసర్ దేవరాజు నాకు బాగా తెలుసు. రుద్రయ్య దందాన్ని నేను క్లోజ్ చేస్తా, నువ్వు వాడిని ఫాలో అవ్వు. నేను నీకు ఫుల్ మద్దతు ఇస్తా. సంతు, ఎందుకురా ఇంత లేటు? ఈ రోజు కోకాట్ ఉంది. అయ్యో, నీకు తెలీదా? పోరా. అది కాదే, నువ్వు వెళ్ళొచ్చు కదా. రే, నేను ఎప్పుడైనా నిన్ను వదిలి స్కూల్ కి వెళ్ళానారా? ఎప్పుడు నీతోనే కదా నేను వచ్చేది. సరే సరే పద పోదాం, టైం అయిపోయింది.
ఏ అరుణ, ఆ? తలంచుకొని నిలబడ్డావు, ఏంటి సంగతి? నీ డబ్బులు ఎక్కడ్రా? అన్న వచ్చిన సొమ్ము అంతా సంసారం నడపడానికి సరిపోయిందన్నా. నువ్వు ఇయ్యలేదు, ఆ తిమ్మయ్య ఇయ్యలేదు. మీకు భూమి ఇచ్చి ఎరువులు ఇచ్చి ఏ ప్రయోజనము లేదు. ఇప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని? సరిత, ఆ, అన్నయ్య. స్కూల్ నుంచి ఇప్పుడే వస్తున్నావా ఆ, అమ్మా? అవునన్నయ్య. లోపలికెళ్ళు. కాదు, ఏమైందే నీకు? వయసుకొచ్చిన పిల్లలు ఎలా ఉండాలో నీకు తెలీదా? చిన్న పిల్లల్లాగా మురుకంటించుకొని ముందుకొచ్చి నుంచున్నావు. వదినా, ఈ రోజు స్కూల్లో కోకాట ఉండింది తెలుసా? పో వదినా, మీరెప్పుడు తిడుతూనే సర్లే, ఉంటారు. ఈ అవతారం చూడలేక చేస్తున్నాను. ముందు వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దు గాని. ఉమ్. ఏమ్మా, మీ హస్బెండ్ ఉన్నారా? వాళ్ళిప్పుడే బయటికి వెళ్ళారండి. చూడమ్మా, మీ ఆయన ఏదో తప్పు చేస్తున్నాడని జనమంతా అనుకుంటున్నారు. ఆ కంప్లైంట్ నా దగ్గరకు వచ్చింది. అన్నింటికీ ఈ రుద్రప్పే కారణమని నీ మొగుడికి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఎందుకంటే అందరూ నాలా మంచి ఆఫీసర్లు ఉండరు. అన్న మన ఇంటికి ఎక్సైజ్ ఆఫీస్ రైడ్కి వచ్చారన్నా. బాటిల్స్ అన్ని ఎక్కడ పెట్టావు? అన్ని నువ్వు అరటిపండు తోటలు పెట్టానన్నా. సరేరా, కూర్చో. అన్నా అన్నా, ఆ రుద్ర ఇస్తుంటానా? రానీలేరా, ఈరోజు వాని కథ అయిపోయినట్టే. ఈ మోహన్ని ఎదుర్కొంటే ఏమవుతుందో ఈరోజు అర్థమయ్యే ఉంటుందనుకుంటా రుద్రయ్య. మోహన్, ఈ రుద్రయ్య ఎలాంటి వాడో నీకు తెలియదు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ దందా ఉందే, దానికి నువ్వు కొత్త. దానికి నేను చాలా పాతవాణ్ణి. ఆ దేవరాజు అనేవాడే నన్నేం చేయలేకపోయాడు. అలాంటిది ఆ బుడబొక్కలోని వెంటేసుకొచ్చావే, నీ చేతనైంది చేసుకో. నా దమ్మేంటో చూయిస్తా. హాయ్ హాయ్. సంతు, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. రాసంతు, అయ్యయ్యో, 100 సార్లు చెప్పాను మీ నాన్నకి ఇవన్నీ వద్దు అని. నా మాట వింటే కదా. ఎవ్వరూ నన్ను పట్టించుకోరు. ఉండేది ఒక్క కొడుకు. వాడు బాగా చదివి ఉద్యోగం సంపాదించాలని నేను అనుకుంటుంటే ఇవన్నీ జరిగేవి కాదు. తీసుకోమ్మా, రాయు. అయ్యో, ఎన్ని గాయాలయ్యారా బాబు నీకు. అమ్మా, నువ్వేడకమ్మా, నేను చూసి అన్నయ్య కూడా ఏడుస్తున్నాడు. అమ్మా, నన్ను ఒంటరిగా 5 నిమిషాలు వదిలేయండి ప్లీజ్. అదేంటండి, మీరు కూడా చిన్నపిల్లలా ఏడుస్తున్నారు? నేనేదో కోపంలో అన్నాను. ఏం లేదు శాంత, నేను చేస్తున్న ఈ దందా నాతోనే అంతం కావాలి. నేను చేసిన తప్పుకి నా కొడుకు శిక్ష అనుభవిస్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రులకు ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమైంది. బతకడానికి డబ్బే ముఖ్యమనుకున్నా, కానీ ఆ భగవంతుడు నాకు మంచి గుణపాఠం నేర్పాడు. జరిగిందేదో జరిగిపోయింది, మీరు ఊరుకోండి.
సహనా నువ్వు వెళ్ళి చదువుకో. అరే మామ, ఈ రోడ్లో వచ్చే అమ్మాయిలు సూపర్ గుంటారా? అమ్మాయి అదిరిపోయిందిరా. అరే మామ ఎవర్రా ఈ ఫ్లవరు? హాయ్ మంజు. హాయ్. ఏమో. ఏ వెంకీ, నాదా, బసవా, మంజు, నేన్రా. బాగున్నారా? సొల్లు కార్చకరా. ఏంటి ఫుల్ డ్రీమా? అంత సీన్. అది సరే, వాడెక్కడా? యంగ్గా, స్మార్ట్ గా, హ్యాండ్సమ్ గా, క్రేజీ బాయ్ గా ఉంటాడు కదా. సంతోషంతునా? ఎస్, వాడే. ఏ అదిగోరా వస్తున్నాడు. హాయ్ మామ. హాయ్. హలో. హాయ్. హాయ్ హాయ్. హాయ్, హే ఎలా ఉన్నావు? నేను రా ఓ సుమా. నిన్న మొన్నటిదాకా జొల్లు కాచుకుంటూ ఉండేదానివి, అప్పుడే ఇంత రంగొచ్చేసావా? అవును, కాలేజ్కి వెళ్తున్నావా? ఏయ్, ఏంటి వెతుకుతున్నావు? కాలేజ్కి వెళ్తున్నావా? నేను రానా? పద, అరే మామ, మేము మీరు ఆటోలో రండిరా. నక్కి చూస్తావెవరినే, నిస్తా కళ్ళ చూపులి తిరిపించెక్కిస్తావే, ఉరిచి చంపొద్దే గుండె పిండయ్యకే. దొంగలాగా నక్కి చూస్తావెవరినే, నిస్తా కళ్ళ చూపులి తిరిపించెక్కిస్తావే, ఉరిచి చంపొద్దే గుండె పిండయ్యకే. मेरी मैना तू मेरी मैना रावे नंबाला किस बेटे होइला आयो 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 अशी आहा अशी आहा अशी अशी आहा ఎందుకంత తెక్కు నీకు ఫోజు కొడతారే, పిల్లిలాగా అడుగులేస్తూ వెంట పడతారే, ఏం కలరే ప్యారే ఈ వెంట పండగ రంగోలి. ఎందుకంత తెక్కు నీకు ఫోజు కొడతారే, పిల్లిలాగా అడుగులేస్తూ వెంట పడతారే,
నక్కి నక్కి చూస్తావెవరినే నిసగల్ల సూపుల్ని తిరిపించేస్తావే ఉడిచి చంపొద్దే నాయి ఉండలే పిండయ్యకే మైంద మెరి మైనా తుమ్మెరి మైనా రావే నా బాలా కిస్సు పెట్టే హోయిలా థ్యాంక్ యూ బాయ్. ఈ కాలేజ్ దగ్గరకు వచ్చేసాం. సరేలే మామ నేను వస్తా ఉండరా. హాయ్ సంతు, హాయ్. ఏంటి క్లాస్ కి రావా? సరే నేను వస్తా, మీరు వెళ్ళండి. సరే రావే. నీ వల్లే అనవసరంగా బైక్ మీద వచ్చేవాడిని అనవసరంగా. ఏయ్ ఒక రౌండ్ వేస్తా అని చెప్పి ఇంతసేపు నీకు బైక్ 5 minutes ఆగరా. ఆ అమ్మాయిల పని ఏం కుదరదు, నా బైక్ నాకు కావాలి, అంతే. ఏం మాట్లాడకరా. అరే మొదలరా. తీసుకో. అరే సర్లే. పదండ్రా, క్లాస్ టైం అయింది. రేయ్, పదండ్రా, కాలేజీకి టైం అయింది. ఫ్రీగా వస్తే అన్ని ఫ్రీగా వాడేస్తారు. రేయ్, సైలెన్స్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. ఆత్మీయ విద్యార్థులారా, నేను మీకు తెలుగులో ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చాను. అందుకు మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోవాలి. అందరూ ఒక్కొక్కరిగా పరిచయం చేసుకోండి. సార్, మా నాన్న పేరు కార్లమట్టి సిద్ధయ్య, మా ఊరి పేరు కారంపొడి, నా పేరు బసవండి సార్. నీ అయ్యా, కూర్చో. అరే ఈడొకడు మిలిటరీ వాళ్ళు చెప్పినట్టు చెప్తాడు. ఆగండి, కొట్టేయకండి. నిశ్శబ్దం. అరే గీతల షెట్టోడా, నువ్వు చెప్పురా. సర్వ నాడీలకి నమస్కారం. కూర్చోవయ్యా బాబు. నిశ్శబ్దం. నువ్వు చెప్పురా. వీర వెంకట వసంత శంకర నారాయణ కుమార త్రివిక్రమ శ్రీనివాస సిద్ధు అంటే ఏ బ్లూ షర్ట్, నువ్వు చెప్పురా. టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సంతోషం సినిమా పేరు నా పేరు సంతోష్, కానీ అందరూ సంతు అని పిలుస్తారు. ఏయ్ సొల్లు మూసుకోరు నోరు. ఓవర్ బిల్డప్. ఆపండ్రా మీ గోల. ఏయ్, ఇటు రావే. ఏంటే నీ బాధ? ఉదయం నుంచి ఎక్కడికెళ్తే అక్కడే ప్రత్యక్షమవుతున్నావు. అదేమి ఇవ్వాలనుకుంటున్నావు ఇచ్చేసి బయలుదేరు. ఫుల్ హ్యాపీనా? అమ్మాయి లడ్డు తీసుకొచ్చిందా? సర్లేరా, నీ వల్ల ఇంకేమవుతుంది. చూడరా అమ్మాయి క్లాసు, అబ్బాబ్బా. అరే ఏంట్రా, ఏం చేస్తా? అదే అదే అదే. మీ కళ్ళ ముందు నేను బాగుంటుంటే ఇష్టం లేదా మీకు? అసలే మా నాన్న వాళ్ళ అన్నయ్య ఎప్పుడు పాము ముంగిసలా కొట్టుకుంటూ ఉంటారు. మా ఇద్దరిని జంటగా చూశారనుకో, వాళ్ళ అన్నయ్యని వదిలేసాయి. మా నాన్న అయితే మాత్రం కత్తితో నరికేస్తాడు. పదండ్రా మూసుకుని. రై చూడండి, బెల్లగా దించి గోడంలో దాచిపెట్టండి. అర్థమైందా? నేను ఇంత రాత్రి కష్టపడుతుండేది వాడు, వాడి భార్య, వాడి పిల్లలు బాగుండాలనే. అయినా నీ కొడుకు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? పోయి లేపవే. ఎప్పుడు ఉండదా ఇది. సంతు, సంతు, లోడ్ వచ్చింది, దింపు దూరారా. పోమ్మా, నిద్ర వస్తుంది. బాబు ఒక 5 నిమిషాలేరా, లోడ్ దింపేసి వచ్చి పడుకో. ఏ నక్షత్రంలో పుట్టాడమ్మా మీ ఆయన? ప్రశాంతంగా నిద్ర కూడా పోనేవాడు. రానా రా. రై, తిని తొంగుంటే సరిపోదురా, కష్టపడి పనిచేయాలి. సరిత,
కొంచెం టిఫిన్ చేసి వెళ్ళమ్మా. కాలేజీకి లేట్ అవుతుంది వదినా. సరేనా? బాయ్. ఆకలితో వెళ్ళకూడదమ్మా, కొంచెం తినేసి వెళ్ళు. సరిత ఆగమ్మా, ఆగు. వదినా కొంచెం తినేసి వెళ్ళు. చెప్పేది నీకే కదా, కొంచెం తినేసి వెళ్ళు. చెప్పేది వినమ్మా. అరే ప్లీజ్ ఆగు. మళ్ళీ వచ్చి తింటాలే వదినా. దొంగ తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? టిఫిన్ చేయకుండా వెళ్తే ఆరోగ్యం పాడవుతుంది. వెళ్ళి తిని వెళ్ళిపో. సరోజా చూడండి, టిఫిన్ చేయకుండా మారం చేస్తూ అలాగే కాలేజ్కి వెళ్తుందండి. టిఫిన్ తీసుకొనిరా. సరిత వద్దనకూడదు. ఈ ప్రియమైన అన్న కోసం 2 ముద్దలు తినమ్మా. ఆను ఆను చాలన్నయ్య ప్లీజ్, వస్తాను. వెళ్ళమ్మా. వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ బాయ్. అన్నా ఆ? సరే. నమస్తే అన్నా. నమస్కారం. కుమార్, బిజినెస్ బాగా జరుగుతుంది కదా? పర్వాలేదన్నా. అన్నా టెర్రస్ పైకి వెళ్దామా? నడు పైకి వెళ్దాం. ఇప్పుడు చెప్పు కుమార్, బిజినెస్ ఎలా నడుస్తుంది? బిజినెస్ అయితే సూపర్ అన్నా. ఆ రుద్రాన్ని మాల్తో సహా పట్టి చేస్తే నువ్వే రాజువి, నేనే మంత్రిని. పులికి మేత సరిపోదు, జింకను పట్టేయాలి. జింకను పట్టేశానా? మాల్తో సహా వాళ్ళ ఇంట్లో దిగింది నా కల్లారా నేను చూశానా? అవునా? నువ్వు నిజంగా చూసావా? ఛ! ఆ దేవరాజు కూడా నాకు టచ్లో రావట్లేదు. ఒకవేళ దేవరాజు ఉండుంటే ఆ రుద్రయ్య పని క్లోజ్ చేసేవాడిని. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? వీడి ముఖం ఎప్పుడు ఉమ్మించుకోవడానికే సరిపోతుంది టైం అంతా. అరే ఏంట్రా ఈస్ట్ మార్కాలు కనిపించట్లేదు? ఈ రోజు అదిగానే వస్తే దాని పక్కన కూర్చుంది నేనే. నువ్వు మూసుకొని కూర్చో. ఊరుకో, అమ్మాయి నాది, నీది తప్ప ఎవరు ముట్టుకోకూడదు. అరే అమ్మాయి పక్కన కూర్చుంటానని నిన్నే డిసైడ్ చేశా. రేయ్ అందరూ కొంచెం ఆ సంతూరు రాకముందే దాన్ని పటాయించేసేయాలి. రే మహేష్, మంజున్ కానీ సీనుని కానీ చూసావా? లేదరా, నేను చూడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే మామ వచ్చి కలర్ రండి రా, రండి. హాయ్ సంతు. అవును, కాలేజ్కి వెళ్తున్నావా? ఏంటి ఇట్లా చేస్తున్నావు? మెంటల్. అమ్మాయా ప్లేస్ దొరికిందిరా. అరే ఏంటో ఈరోజు షాప్ దగ్గర రాలేదు? లేట్ అయిందిరా. అరే మామ ఏంట్రా మీరు ఒకటి మెయింటైన్ చేయమంటే 2 మెయింటైన్ చేస్తున్నాడు. ప్లాస్టిక్ చంబే. ఏయ్ నోరు మూసుకుని కూర్చోండ్రా. ఏంట్రా చెంబు? నీకు ప్లాస్టిక్ చెంబే. ఏయ్ సొల్లు, ఏంట్రా ఎక్కడెక్కడో చూస్తున్నావు? కుక్క మూసుకోరు నోరు. ఎలాగైనా రుద్రేని ఏదో ఒకటి చేయాలి. ఒక్క నిమిషం ఆగు. హే రుద్రయ్య, నీకు నీ భార్య పిల్లలతో సుఖంగా ఉండాలనుందా లేదా? ఉండాలనుంటే వదిలేసి వెళ్ళిపో. దాసుకు భయపడలేదు, హరిదాసుకు భయపడలేదు, మధ్యలో వచ్చే తమ్ముడికి భయపడాలా? భయపడాలి. భయపడకపోతే భయపడేలా చేస్తా. ఈ ఊరు వద్దు, ఈ దందా వద్దు అనుకునే పరిస్థితి లేకపోతే నా పేరు మోహనే కాదు. చేస్తావు చేస్తావు. రే చెంచా, ఇదంతా నీ పనే అని నాకు తెలుసు. ఒక్క రోజు ఉంటుందిరా నీకు తడి. ప్రియాతి ప్రేమైన విద్యార్థులారా, ఈరోజు విజయనగరం హిస్టరీ గురించి మనము చెప్పుకుందాం. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు హరిహర మరియు అక్కబుక్కలు. ఈ విజయనగరం రాజు శ్రీకృష్ణదేవరాయుడు. వారి కాలంలో విజయనగరం సమృద్ధిగా వైభవంగా ఉండేది. అలాగే విజయనగరం అక్కడ కవులకి మంచిగా వాళ్ళ ప్రోత్సాహాన్ని ఇస్తుండ్రి. అలాగే అది కాక అక్కడ బంగారు గనులతోటి వాళ్ళు చేలుతో కొలిచేవారు.
అలాగే విజయనగరం జనాలు రాజుని బాగా చూసుకునేవారు. రాజు కూడా జనాల్ని అలాగే ఆశ్రయించి వాళ్ళకొక్కో ఏంటి సరిత ఒంట్లో బాలేదా? అదేం లేదు సార్, బానే ఉంది. హాఫ్ అన్ అవర్ నుంచి గొంతర్చుకొని పాటలు చెబుతుంటే ఎవడో పిచ్చినా కొడుకు చెబుతున్నాడని చెప్పేసి బుక్ క్లోజ్ చేసి కూర్చున్నావా? గెట్ లాస్ట్. ఎల్లో లెక్చరర్ నిన్ను తిట్టి బయటకు గెంటింది బుద్ధి నేర్చుకుంటావని, అంతేకాని ఇలా ఏడుస్తూ ఉంటావని కాదు. అంత నీ వల్ల అయింది. నా వల్ల ఇప్పుడు నీకేమైంది? ఏమైందా? ఉదయం సంతుని నిన్ను చూసి ఒళ్ళంతా మండుతుంది. ఓ ఆ విషయం గురించా? సంతు, నాకు తల్లి తండ్రి బంధు బలగం ఎవ్వరూ లేరని ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే వాళ్ళు నేను క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా నీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడూ నేను ఆ విషయం గురించి బాధపడిందే లేదు. అందులో నువ్వు నా పక్కన ఉంటే నేను ఏ బాధనైనా మర్చిపోతాను. ఇవన్నీ ఫీలింగ్స్ ఉన్నా కూడా మీ నుంచి నేను దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావు సుమా నువ్వు? అవును, నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. నా పెళ్లి మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్రాండ్గా జరిపించాలని నా ఆశ. దయచేసి నాకు తల్లిదండ్రులు లేరన్న బాధని మీరు మర్చిపోయేలా చేయాలి. నా కష్ట సుఖాలను పంచుకోవడానికి నాకు మీరు తప్ప ఎవ్వరూ లేరు. దానికెందుకు కంగారు పడతావు? నేను నా ఫ్రెండ్స్ అంతా కలిసి నీకు అద్దిరిపోయేలా పెళ్లి చేస్తాం, సరేనా? ఇది జరిగింది. ఏ సరిత, నువ్వు సంతుని ప్రేమిస్తున్నావని నాకు బాగా తెలుసు. అదేం లేదు. లేదే. సరిత, రావే వెళ్దాం. ఏ అదిగోనే సంతు. నోరు మూసుకుని రావే. వెళ్ళవే, వెళ్ళే. ఏ రేపు జాతర పెట్టుకుని ఇంకా ఇక్కడే ముచ్చట్లు పెట్టుకున్నారేంటి? రండి వెళ్దాం, రండి వెళ్దాం. సరే పదండి. నీ తలరాత ఎప్పుడు ఇంతే, పదరా పోదాం. ఏ సరితా, నువ్వు దేవుడికి దీపం వెలిగించు. ఆ విఘ్నేశ్వరుడు నీ మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తాడు. పిల్లడా, నీవెవరు? నా మనసే గెలిచావు. ఓ పిల్లడా, నీవెవరు? నా హృదయం దోచావు. నీ
వలపు నీపై మల్లెని తోడైతే ఉత్సాహం రెట్టింపే రోజింకా ధ్యాసంతా నీపైనే ప్రేమిస్తే ముళ్ళైన పూలాలే ఈ బాధ పడుతున్న హాయేలే ఓ పిల్లడా నీవెవరు నా మనసే గెలిచావు ఏదో మత్తు చల్లి ఉన్నట్టుంది ఎంత నాపై కొత్త గాలి నన్ను తాకి అందమేసి అదరమంతా అదిరలే నిదురరాకై ఉందిలే మధురమైన స్వప్నమై కొత్త లోకం మైతివే కలనైనా నువ్వేలే ఎప్పుడైనా వీడనులే నిన్నులే జన్మైనా నిండంతా సంతోషము పొంగి కలకాలం మన ప్రేమి కాపాడే ఓ పిల్లడా నీవెవరు నా మనసే గెలిచావు అరే, నా invitation card నువ్వే తీసుకురా, first. ఆ జిడ్డు గంట క్లాస్ వద్దు వద్దు అంటే తీసుకెళ్తారు. బస్వా అందుకే ఈరోజు సినిమాకి వెళ్దామా? కరెక్ట్ మామ, ఈరోజు సినిమాకి వెళ్దాం. ఏమంటావు సంతు? హాయ్ సంతు. హాయ్. ఒరే సొల్లు ఎప్పుడు చూడు సొల్లు కారుస్తూనే ఉంటావు. ఇదిగో నా పెళ్లి ఇన్విటేషన్ కార్డ్. మీరందరూ నా పెళ్లికి తప్పకుండా రావాలి, సరేనా? ఓ తప్పకుండా. మర్చిపోకూడదు, తప్పకుండా రావాలి. బాయ్ బాయ్. See you, bye. Tata. ఏయ్, తినరా. బాయ్. బాయ్. పదండ్రా, బండి అక్కడే ఉంది, అక్కడే. ఎక్కడం పదండ్రా, బండిరా, పదండ్రా. అరే కొడతావేంట్రా బా. సంతూకి నా మీద ప్రేమ ఉందో లేదో ఏంట్రా? టెస్ట్ చేద్దాం. ఇంకా రాలేదేంటి? అవును, నా మీద ప్రేమ ఉంటే వెయిట్ చేస్తాడు. మీరు వెళ్ళండి రా. తాత కాలేజీ టైం అయింది, త్వరగా పద పద. పదరా ఆటో. పదండ్రా, పోదాం. ఏమైంది దీనికి? ఇంతసేపు అయినా రాలేదు. హలో, హ్మ్? కాలేజ్కి వెళ్ళకుండా ఎవరి కోసం వెయిటింగ్? ఏ నువ్వు కాలేజ్కి రావా? వెళ్ళాల్సిందే, కాకపోతే ఇంటికి చుట్టాలు వచ్చారు, కొంచెం ఓహో. లేట్ అయింది. సరే, నువ్వు కాలేజీకి వస్తావు ఇప్పుడు? అది వస్తే రా, పోతే పో, నేను మాత్రం కాలేజీకి వెళ్తాను. ఏ ఆగు, నేను కూడా వస్తున్నాను. ఏ ఏంటబ్బా ఇది, ఏం మాట్లాడట్లేదు? హే సంతు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నువ్వంటే నాకు Love you చాలా ఇష్టమే. చెప్పారా? ఐ లవ్ యూ చెప్పేవే, కానీ మా నాన్నమ్మ ఆ? హ? ఆ, ఏ అమ్మయ్యా, జస్ట్ మిస్. మా నాన్న నుంచి తప్పించుకున్నాను, లేదంటే నా పని అంతే. సంతు, మీ నాన్న అంటే నీకంత భయమా? భయం అంటావా? మా నాన్నకి ఏ టైంలో రుద్రాయని పేరు పెట్టారో ఆ రౌద్రావతారం చూస్తే మా ఇంట్లో అందరూ గడగడా అని అడుగుతారు. సిగరెట్ అట్టించుకోరా? ఇప్పటికే తిని తిని ఒక్కింటాలు అయ్యావు. ఇలాగే తింటూ పోతే కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వచ్చి ఇంటి ముందు గ్యారంటీ. మాటలు కోటలు దాటుతున్నాయి, మనిషి మాత్రం గడప కూడా దాటడం లేదు. మూసుకుని టీ తాగరా.
అరే మామ 2 కలర్లు మన వైపు వస్తున్నాయి మామ. వైట్ కలర్ నేనే టచ్ చేస్తా. నీ వల్ల అవ్వదు. కాదులే మామా. ఏంటి నా వల్ల కాదంటావా? మీ అందరి ముందు టచ్ చేస్తా. వైట్ అండ్ సీ. వద్దు మామ వద్దు. చూస్తూ ఉండండి. వల్ల అవదు అంటే అవదులేరా. హాయ్ లస్సు. పదండి. సూపర్ మామా, సూపర్ సూపర్ మామా. ఏ మంజు, సంతు ఏమైందా? రే సంతు, ఎక్కడికి పోతున్నాడు రా వీడు? ఎవడ్రా వీడు? మన ఏరియాలోకి వచ్చి మనల్ని గుర్ర ఇస్తున్నాడు. వాడంతా నేను చూసేస్తా. మీరు ఇక్కడే ఉండండి రా. రేయ్ ఏంటి బాబు, ఏంటి నీ ప్రాబ్లం? వెళ్ళమ్మా. మా ఏరియాకి వచ్చి మా వాడినే కొడతారా? రండిరా, పదండిరా, రండిరా. రేయ్ నా ముఖం మీద చూస్తారా? వండలు కొడండి. అయ్యో, ఈ బైక్ ఇక్కడ ఉందేంటి? మా నాన్న చూసినట్టే నా పని అయిపోయినట్టే. ఇంకెందుకు, పరిగెత్తు. శాంత, ఏ శాంత, ఎక్కడే నీ కొడుకు? నేను కష్టపడి సంపాదించిన డబ్బు వాడు కాలేజీలో చదువుకోవడానికి, అంతేగాని కనపడిన ప్రతి అడ్డమైన వాడితో తిరగడానికి కాదు. ఇప్పుడు అసలు ఏమైందండి? ఏయ్, వాడు చదువుకొని ఉద్ధరించింది చాలు గాని ఇప్పుడు నేను చేస్తున్న నా దందా అది చూసుకొని 4 డబ్బులు సంపాదించుకుంటే చాలు. ఇప్పుడు మీరు చేసే పని వాడెందుకు చేయాలండి? ఏదో తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, దానికి కాలేజ్ మనిపియాలా? ఏయ్, వాడు చెడిపోవడానికి నువ్వే కారణమే. చూడు, రేపటి నుంచి నేను చెప్పినట్టే చేయాలి, లేకుంటే నా గురించి తెలుసు కదా. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా తర్వాత అంతలేమ్మా. నాన్న చెప్పిన పని నేను అస్సలు చేయను. నాకెలాగో డ్రైవింగ్ వచ్చు. మామ జీపిస్తా అన్నాడు, అది అద్దెకి తీసుకొచ్చి నడుపుతాను. వద్దులే సంతు, నువ్వు బాగా చదివితే ఏదో ఒక చోట జాబ్ దొరుకుతుంది. జనానికి రుద్రయ్య సారా వ్యాపారం చేస్తూ కూడా తన కొడుకుని బాగా చదివించాడన్న పేరైనా ఉంటుంది. దానికన్నా భాగ్యం మనకి ఇంకేం కావాలి సంతు? రే, ఈ పాపాలు పుణ్యాలు భాగ్యాలు మనకేం అవసరం లేదు. డబ్బుంటే ఏదన్నా సాధించవచ్చు.
3 పూట్ల డబ్బు డబ్బు అంటారు కదండి, భార్య పిల్లల కంటే మీకు అదే ఎక్కువ అయిపోయిందా? అదేంట్రా ఒకడే కొంచెం ఆలోచిస్తున్నాడు. ఏ రసూళ్ళు ఢిల్లీగా ఉండేవాడు డల్ అయిపోయావు, ఏంట్రా నీ కథ? రే మామా, ఆ సుమ లవ్ లెటర్ ఇస్తుందంటే చేతికి శుభలేఖిచ్చిపోయిందిరా. హే తన దొరకపోతే ఏముందిరా, పెళ్ళికైనా పిలిచింది కదా. హే కమాన్. కరెక్టారా? కరెక్టే మామా, కమాన్. మాలాగుండ్రా, దునియా అంతా కలర్ఫుల్ గా ఉంటుంది. సొల్లు నువ్వు మూసుకోరా. నా కొడక రండ్రా, టైం అయింది, పోదాము. పదండ్రా, పోదాం ఇంకా. హాయ్. సరిత భోజనం అయ్యిందా? ఉదయము భోజనం కాదు చేసేది, టిఫిన్. ఓ అవునా? అయ్యో పాపం, నీకు భోజనానికి టిఫిన్ కి తేడానే తెలియదు. లేదు. అది సరే, ఈ టైంలో తినేటప్పుడు గ్యాప్ ఇస్తావా? ఎప్పుడు తింటూనే ఉంటావా? నీకెందుకో. నువ్వు వెతుకుతున్నవాడు ఈ రోజు రాడు. ఎందుకు? మన ఏరియాలో అమ్మాయిలను ఎవరో ఏడిపించారట, అందుకే 4 తన్నాడు. అందుకే వాళ్ళ నాన్న కాలేజ్ పంపించాడు. పదండ్రా. రైట్ తాత, రైట్. బాయ్ అమ్మా. సూపర్ గా ఉంది మామా. హాయ్ సంతు. హాయ్ సంతు. హాయ్. ఏ మామా, కొత్త జీప్ ఎప్పుడు తీసుకున్నావురా? మా మావయ్యరా. ఎలాగోలాగో జీప్ కొన్నావు, పార్టీ ఇప్పిస్తున్నావా? నాకు ఒక గొట్టము చిప్స్ ప్యాకెట్ తీసిస్తావా? మామ అట్లీస్ట్ ఒకటి ఒక సిగరెట్ ఇప్పిస్తావా? చాలు మామా. నా ఏళ్ళరా ఎప్పుడు నా దగ్గర దొబ్బడే తప్ప మీరు ఎప్పుడైనా ఇప్పించింది ఉందా? మీరు ఎలాగో డబ్బులు తీరు, పదండి తాగుదురు గాని. హే సతీష్, వెంకీ టీ సిగరెట్ నాకు ఒక తీసుకురా. సిగరెట్ తీసుకురా. చిప్స్ 5 టీ తీసుకుంటా. టీ ఏ ఎవరా ఇక్కడ ఫస్ట్? ఏ బస్వా, సిగరెట్ తీసుకోరా. ఏంటి సంతు, సరిత అంతా ఇంత స్వీట్ ఇచ్చే లెవెల్కి తీసుకొచ్చావు. నేను లడ్డు, ఈరోజు మైసూర్ పాకా. మామా, ఆమె వేయడానికి రెడీ ఉంది, వీడు తీసుకోవడానికి రెడీ ఉన్నాడు. ఇంకేమవుతుంది వీటి వల్ల? అరే మొత్తం ఇవ్వడం తీసుకోవడమే సరిపోయిందా? నీకు లవ్వు గివ్వు ఏం లేదురా? మామా మనసు కుచ్చు కుచ్చు హోతా హై క్యా? హోతా హై, హోతా హై. అసలే కష్టపడి మా మావయ్య జీప్ తీసుకొచ్చాను, కుచ్చు కుచ్చు హోతా అంటే ఇడు మొహానికి. ముందే మా నాన్న నన్ను చూస్తే మండి పడుతుంటాడు, అందులో ఈ ప్రేమ గీమ అని తెలిసిందనుకో నరికి పోగులు పెడతాడు. నేను కష్టపడాలి అంతే. మామా, నువ్వు పెళ్లి చేసుకోకపో, మాకు మాత్రం కాలేజ్ వెళ్ళడానికి జీప్ దొరికింది. సరే సరే పదండి, ఇప్పటికే లేట్ అవుతుంది. జీప్ ఉంది కదా అని ఫ్రీగా రాకండి, సీటుకి 5 రూపాయలు అవుతుంది. ఏంట్రోయ్, ఆల్రెడీ మేడం కండక్టర్ సీట్లో సెట్ అయ్యారు, వసూలు చేయడానికా? లేదంటే మీరంతా ఫ్రీగా వచ్చేద్దామనా? టీఎస్ఆర్టీసీలోనే డబ్బులు ఇవ్వకుండా తిరిగిన వాళ్ళం మేము, దీనికైతే డబ్బులు ఇచ్చే ఛాన్సే లేదమ్మా. నేను అదే చూస్తాను, మీరందరూ ఎలా వస్తారు. ఏంటి సరిత, ఆటో వాడికి డబ్బులు ఇచ్చే సీనే లేదు, అలాంటిది సంతోష్కి డబ్బులు ఇచ్చే ఛాన్సే లేదు. ఏమంటా? చూడు సంతు, వాళ్ళని ఏమార్చినట్టు నిన్ను కూడా ఏమారుతున్నారు. సరిత వదినమ్మ, నేను రెగ్యులర్ ప్యాసింజర్ని, ఫ్రీగా బావకు రికమెండ్ చేస్తావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పోరా, తిండిపోతా. చాలేరా, వెళ్ళి ఎక్కండి. ఏ రండి, జీప్ ఎక్కండి రా. రే, వీడినే నమ్ముకుంటే మనం ఎక్కడే సెటిల్ అవ్వాల్సి వస్తుంది. వేరే ఆటోని పట్టుకుని పోదాం, పదండ్రా. కూర్చోండ్రా. ఏ పాత సామాన్ దగ్గర తెచ్చావరా, స్టార్ట్ అవ్వట్లేదు. నువ్వేంట్రా మధ్యలో? రే, వేరే ఏదైనా బండి చూడరా. రే డబ్బా నాకు డబ్బా కొట్టా కదరా. ఫస్ట్ రోజే ఇలా అయింది. నిన్ను నీ జీవుని నమ్ముకుంటే మా పని అంతే. ఫ్రీగా వదినమ్మ అని కూడా పిలవాల్సి వచ్చింది, అంతా వేస్ట్ అయిపోయింది. రే ఆటో వచ్చింది, కూర్చోండి. ఏంటబ్బా, ఏమైంది దీనికి?
స్టార్ట్ అవ్వట్లేదే. డబ్బా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇదంతా నీ పనా? సరిత, ఈరోజు నాకేం తీసుకురాలేదా? నన్నే నీకు ఇస్తున్నాను కదా, నీకింకేం ఇవ్వాలిరా? దానికెందుకు అంతగా ఆలోచిస్తున్నావు? సరే, నువ్వు ఇవ్వకపోయినా నేను ఇస్తున్నాను, తీసుకో. ఏంటి, జీపు కొన్న సంతోషంలోనా? అలా ఏం లేదు. మరి ఏంటి విషయం? ఏం లేదు. సారీరా. ఎందుకు? నా వల్లే నువ్వు కాలేజ్ వదిలేసావు. అదేం లేదు. దానికెందుకు టెన్షన్ పడుతున్నావు? సంతు, ఐ లవ్ యూ రా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను రా. ఈ లవ్వు గివ్వు నీకంత సీన్ లేదమ్మా. అంత సీన్ లేదన్న వాడివి ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ లో నన్ను టచ్ చేసిన వాడిని ఎందుకు పట్టుకుని కొట్టా? ఏ పిచ్చిదానా, ఆపదలో ఎవరున్నా నేను అదే పని చేస్తా. నేను నిన్ను లవ్ చేయడము, మా నాన్న మీ అన్నయ్య విలన్లా కొట్టుకోవడం, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. రేపు నాకు పక్కా ఫైనల్ రిజల్ట్ కావాలి, ఓకే అని. లేదంటే లైఫ్ లాంగ్ నీ కంటికి కనిపించను. నా జీవితం నీ చేతిలో ఉంది. వెళ్ళొస్తాను. సవిత నన్ను ప్రేమిస్తుందంటరా. నన్ను చూస్తూనే కోప్పడే మా నాన్న ఇక నా ప్రేమని ఒప్పుకుంటాడని నమ్మకం నాకు లేదు. మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోకపోరో తర్వాత విషయం. నువ్వు ఎత్తుకెళ్ళిపో, ఫుల్ సపోర్ట్ నాది ఉంటుంది. అది వదిలేసి ఈ వేస్ట్ బాడీలు నమ్ముకున్నావు కదా. రేయ్, పోయి పోయి గాడి ముందు శంఖం ఉన్నట్టుంది. దానికి తినడం తప్ప ఏమీ తెలీదు. దానికి తినేది ఒకటే తెలుసు, డబ్బా నా కొడక. సంతు, రూపము గుణము ఐశ్వర్యము అంత ఈజీగా దొరకదురా. సరిత ప్రేమ దొరకడం నీ పూర్వజన్మ సుకృతంరా. దాన్ని పాడు చేసుకోవద్దురా ప్లీజ్ రా. తన ప్రేమను బతికించుకోరా. అరే మామా, ప్రేమ అంటే టేప్ రికార్డులు వేసే క్యాసెట్ కాదురా. కావాలనుకున్నప్పుడు ఉంచుకోవడానికి, వద్దనుకున్నప్పుడు తీసేయడానికి. ఇది మనసురా. ఒక్కసారి రికార్డ్ అయితే దాన్ని మనం చెరపలేమురా. ఇమానాసే మాటే వినదేలా ఇమానాసే మాటే వినదేలా చూస్తూ చూస్తూ చూస్తూనే ప్రేమే పుట్టేలే నీపైనే ముందు మంచిగున్న మనసు పాడైపోయిందే నీ వలనే ఇది ఏంటో ఈ మనసే మాటే వినదేలా మాట వినదేలా నీ చారడేసి కళ్ళే
పైన నీకు ప్రేమ ఎలా కలిగే ఓ పిల్ల నీ చారడేసి కళ్ళే పిల్లాడి పైన నీకు ప్రేమ ఎలా కలిగే నీకు జంట అయ్యే పుణ్యం నాకే దక్కేలే నువ్వు చెప్పే ప్రియురాలా ఊహ ఊసులు రాత్రి వేళలు మొత్తం నీ కలలే నువ్వు చెప్పే ప్రియురాలా ఇది ఏంటో ఇది ఏంటో ఈ మనసే మాటే వినదేరా Yo, baby, catch my style, catch my flow. Throw your hands up. Here we go. Up. Yeah. 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 Here we go, y'all. Hey, baby, నువ్వు మెరిసే గులాబీ నువ్వే స్వీటీ నా ప్రేమ పాఠశాల నువ్వే హే బేబీ నువ్వు మెరిసే గులాబీ నువ్వే స్వీటీ నా ప్రేమ పాఠశాల నువ్వే నాలు ప్రాణం పోయే వరకు నీవే నా హృదయం నువ్వు చెప్పే ప్రియురాలా నీ దేవుని పైనొట్టే ఈ ప్రేమే నిజమే నువ్వు చెప్పే ప్రియురాలా ఇది ఏంటో ఇది ఏంటో ఈ మనసే మాట 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 వినవేలా హాయ్ రా బసవా మంజు ఎలా ఉన్నావురా? కాస్త లేట్ అయిందిరా. ఏంట్రా రోమియో చూస్తే అక్కడ జూలియట్ చూస్తే ఇక్కడ రారా వీళ్ళ కథ ఏంటో అడుగుదాం. ఏంటి సరిత నీకోసం రచ్చబండ దగ్గర వెయిట్ చేస్తున్నాడు, నువ్వేంటి ఇక్కడే ఉన్నావు మరి? ఏంటి సార్ ఆల్రెడీ వెయిటింగా? ఈ సవిత కోసమే కదా? అబ్బా ఈ జన్మ సార్థకమైంది. నీ జన్మ సార్థకమైంది. భూమి మీద ఉన్న ఈ పేద సంతుకి ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని ఆ నక్షత్రం ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది, దక్కించుకోరా. ఈ నక్షత్రాన్ని దక్కించుకోవాలని నాకు ఆశ. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తే చాలా చాలా ఇష్టం. ఆఖరిదాకా నాతో ఉంటావా సరిత? కాదురా, చిన్నప్పటి నుంచి ఒకరికొకరం కలిసే ఉంటుమి. మనసులో ఉన్న ప్రేమ చెప్పుకోలేక నాలో బాధపడుతూ ఉంటిని. ఈ సరిత అనే నక్షత్రం 7 జన్మలకు నీదేరా. నేనెప్పుడు నీదాన్నేరా. ఆ ఫోన్ ఇటీ. హలో రవి, ఎక్కడున్నావు? రేపు ఉదయం ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. ఎందుకు ఏంటి కారణాలు ఏవి అడక్కు. వచ్చి తీరాలి అంతే. లోకాపురం గ్రామస్తులకి 10వ బురద పందాల్లో పాల్గొన్న గ్రామస్తులకి మరియు భాగస్వామ్యులకు అభినందనలు.
కంచికర్లపాడు రుద్రయ్య కొడుకు సంతోష్ అనే వ్యక్తి ఈ భాగస్వామి అయినందుకు మేము సంతోషపడుతున్నాము. ఇందులో ఎవరు గెలిచినా ఇందుకు అభినందనలు. ఇప్పుడు భాగస్వాములు పరిగెడుతున్నారు. కమాన్ పరిగెత్తు, త్వరగా ఫాస్ట్ పరిగెత్తు, కమాన్ సంతు పరిగెత్తు ఫాస్ట్. అన్నా చెప్పురా. తప్పుగా అనుకోనంటే మాట చెప్తాను. చెప్పు. మన ఊరిలో అందరూ ఉండగా మన సరిత ఆ సంతుని కౌలించుకొని ముద్దు పెట్టుకుందానా? ఏం మాట్లాడుతున్నావు? నీకు తల తిరిగిందా? ఇంటికి రా. అలాగేనా? సతీష్ ఒక టీ ఇవ్వు. ఎవడా నువ్వు? అబ్బా నీ అయ్యా నా మీదకి వస్తావా? నువ్వు సస్తావరా నువ్వు? తాజు నీకు కోరికనాను ఈ తిమ్మ పైన వస్తావరా? ఈ తిమ్మ గురించి నీకు తెలియదు. నీకు ఏమని నీకు తెలుస్తుంది నువ్వు ఇప్పుడు? ఈ తిమ్మ గురించి ఇంకా తెలియదు వీడికి. నా కొడుకులు నా పైకి వస్తున్నారు. నాకంతా చూసి ఏంటి మీరంతా వచ్చి నా ముందు మోగారు? వాడు నా పైన వచ్చి యాక్సిడెంట్ చేస్తుంటే మీరంతా నన్ను వచ్చి పట్టుకుంటున్నారా? నేనేమో దొంగని కాదు, నేను మంచివాడిని. ఇక్కడేమైనా పాములు నడిపిస్తున్నానా లేకపోతే ఇక్కడేమైనా మంగాటి నడిపిస్తున్నానా? మీరంతా వచ్చి నా చుట్టూ వచ్చారు. నాకు తల చెడింది అనుకుంటున్నారా? మీకు తల చెడింది, మీ అయ్యకి తల చెడింది, వీడికి తల చెడింది, మీ ఎందుకు తెలిసింది? ఈడికి అయ్యో అయ్యో నాకు పడతారే. పక్కన కూడా వెళ్ళిపోతానా? పోయి వర్షం పడుతూ ఉంది. మీ భరత దగ్గర వెళ్ళంటారు. మాకు ఒకటా రెండు పిల్లలు పుడతారు. మీకు వచ్చి నా ముందు చుట్టూ కదా మీరు. పక్కపండి అన్న, ఇది నసాపురం పట్టికి వెళ్తుందా? వెళ్తుంది అక్కయ్య. బాగానే ఉంది. అయితే ఎక్కండి. అయ్యో బాబా, ఎవరయ్యా బాబా ఇడితే? వీడు అసలు బస్ నడుతున్నాడా లేకపోతే ట్రాక్టర్ నడుతున్నాడా? అరే బాబా, మేము కన్నెని చూడ్డానికే వెళ్తున్నామా. కొద్దిగా బస్సుని బాగా నడిపయ్యా, లేకపోతే మేము అవన్ అయిపోతుంది ఇంకా. నర్సీపట్నమ్మా, ఇది మా అత్తగారు. ముందే చెప్పొచ్చు కదా బాబా. అయ్యా పోదే మా అత్తయ్య ఊరు వచ్చి దిగేశారు. ఇంక అయిపోయిందే. ఇంకా అమ్మాయిని చూసడం ఒకటే బాకీ. ఇంకా ఎడకాలు పెడతా లేదా కుడుకాలు పెడతా? వద్దులే, కుడుకాలు పెడతా. ఇక్కడ చెప్పులు ఉండడానికి ఇక్కడ జాగా, ఇక్కడ లైట్ అంతా వెలిగించి పెట్టారే. ఏముంది? ఏముంది మా అత్తగారి ఇల్లు. అవన్నీ చూద్దాం ఒకసారి. అట్లా అమ్మయ్యా, తిరుపతి తిమ్మప్ప, నీ పేరే నేను పెట్టుకున్నానయ్యా. నువ్వు ఎట్లాగైనా చేసి ఆ అమ్మాయి నాకు దక్కేటట్లా చేయవయ్యా. కానీ ఒకే అమ్మాయి కాదు, ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు దక్కినట్లు చేయవయ్యా. ఊర్లో అందరూ బాగున్నారు, మంచిగా ఉన్నారు, బేస్ గా ఉన్నారు, నీట్ గా ఉన్నారు, అది కలర్ఫుల్ గా ఉన్నారు. అమ్మాయి కూడా బాగానే ఉన్నారు. ఏంటి అమ్మాయిని చూడ్డానికి వచ్చావా? ఈవేళ చూసి ఇంత అందంగా ఉంది, ఇంకూతు చూసి ఆలోచిస్తున్నావేంటి? కాదు, ఏం లేదు. కూర్చో. నీలా
రామ్మా రా, కాఫీ ఇవ్వు. ఏయ్, నీ కాబోయే మొగుడు కళ్ళతోనే చంపేస్తున్నాడు కదా నిన్ను. ఏంటి బాబు, అమ్మాయి నీకు నచ్చిందా? ఆ అబ్బాయి మాత్రం నాకు నచ్చింది, కానీ ఆమెకి నేను నచ్చింది. ఒకసారి అడగండి. మీరెవరు ఏమీ అనుకోకపోతే నేను కొంచెం ఆయనతో పర్సనల్గా మాట్లాడాలి. నానమ్మ, నీకు కూడా ప్రత్యేకించి చెప్పాలా? వెళ్ళు. కూతురు చెప్పేదాకా అమ్మగారు ఉండి అలాగేనమ్మా. ఏమండి ఇలా వస్తారా? నాకెడుతున్నట్టు ఇష్టమే. అయ్యో, మీరంటే నాకు చాలా ఇష్టం. నా పచ్చడికి పెట్టి నాకు చాలా ఇష్టమే. ఏమండి, మీకు లవ్ మ్యారేజ్ చేసుకోవడం అంటే ఇష్టమా, అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా? నాకు లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టమే. అత్త కూతురుదా నా గిడ్డి. మీకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం, నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. మన ఇద్దరం లవ్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుందామా? కానీ నచ్చిక. సరే, అలాగే. నువ్వు నన్ను అలాగే చూస్తూ ఉండాలి, నేను నిన్ను చూస్తూ ఉంటాను. మన ఇద్దరం అలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఉందాం. ఆ తర్వాత నువ్వు రోడ్డు రోమియోలాగా నా చుట్టూ తిరుగుతూనే ఉండాలి, లవ్ లెటర్స్ ఇస్తూనే ఉండాలి. ఆ తర్వాత నేను ఇంప్రెస్ అయ్యి ఐ లవ్ యూ అని చెప్తాను. ఏమంటావు? ఐ లవ్ యూ. ఇప్పుడు కాదు, ఆ తర్వాత. వచ్చినప్పుడా? అయ్యో నా చిన్న. రేయ్, నమస్తే. నీ నమస్కారం పక్కన పెట్టి నేను చెప్పిన పని ఏం చేసావో చెప్పు. మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా. వాడు పాత్రలో దాగున్నా సరే వాడు జుట్టు పట్టుకొని తీసుకువచ్చి వాడి అంతు చూస్తాను. అర్థమైందా? ఉత్తరుడి పౌరుషం పోయి ముందన్నట్టు వాడి తోటకెళ్ళి 4 తన్ని వాడిని అరెస్ట్ చేయండి. ఇంకా క్లూ ఇచ్చారు కదా, ఆ రుద్రయ్యని ఏ రుద్రభూమికి పంపిస్తానో నువ్వు చూస్తూ ఉండు. ఈ డౌట్లన్నీ పక్కన పెట్టి ముందు పని చేయండి. జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అన్ని కేసులు వచ్చేసాయా? రేయ్, త్వరగా తీసేయండి రా. ఏయ్, అన్ని చోట్ల వెతకాలి, ఎక్కడ వదలకండి. వెళ్ళండి. అరే, ఎవరు ఎవరు మీరంతా? అర్థమైందా? ఎవరు మీరు? ఏయ్ ఏయ్, ఎక్కడ నీ మొగుడు? ఆయన బయటికి వెళ్ళారు. వాడు ఎక్కడే ఉండని, ఎక్కడే దాగుండని, కానీ ఈరోజు పట్టుకునే తీరుతాను. లైఫ్ లాంగ్ జైల్లో ఉన్నట్లు చేస్తాను. ఓహో, దేవరాజ్ సార్ గారా? ఏంటి రైడా? సరుకు బాటిలా? ఛాన్సే లేదు. ఒక్క బాటిల్ కూడా దొరకదు. ఎందుకంటే ఆ దందా మానేసి చాలా రోజులైంది. చాలా ఏళ్ళైందా? ఇప్పుడు దొరకని ఈ దేవరాజ్ ఏంటో ఆ తర్వాత చూపిస్తాను. శాంత, పాపం సారు హార్డ్ బాటిల్స్ వెతికి వెతికి అలసిపోయారు. కొంచెం కూల్ డ్రింక్ ఏమైనా? దాచిపెట్టిన సరుకుతో సహా జీపెక్కో, లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కదా, తీసుకెళ్లి ఉతకడమే. అర్థమైందా? ఈ మాట నువ్వు కాకుండా ఇంకెవరైనా అంటే తోలు తీసి డప్పు వాయించేవాణ్ణి. ఇంతకు ఇంట్లో రైడ్ చేసావు కదా, ఏమీ దొరకదు. హలో మిస్టర్, మాలు మొత్తం పట్టుకోండి. అప్పుడు మీరు వెతకడం కాదు, నేనే వచ్చి సరెండర్ అవుతా. ఇల్లంతా పూర్తిగా చెక్ చేసాం, ఏం దొరకలేదు సార్. పదండి.
రుద్రయ్య ఎక్కడికి పోతావు? ఈ రోజు కాకపోయినా రేపైనా దొరుకుతావు. అప్పుడు నా ప్రతాపం ఏంటో చూపిస్తాను. నేను చూస్తూ ఉంటా. నమస్కారం అన్న. త్వరగా పూర్తి చేయండి. రవి, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు 50 ఎకరాలు వరి పండించేవాళ్ళం. ఇప్పుడు కొబ్బరి తోట వేసాం. నాకు కూడా గుర్తుంది బావా. బావా, అర్జెంటుగా రమ్మన్నారు. 8-9 రోజులైంది. అసలు విషయమే చెప్పట్లేదే. చెప్తాను. నీ దగ్గర దాచిపెట్టడానికి ఏముందిరా? అదే సరితకు నీకు పెళ్లి గురించి మాట్లాడడానికి. సరిత అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే సరితకి ఇష్టం ఉండాలి కదా బావా. నీకు ఇష్టమే కదా. సరే బావా. సరే వదిలే, మిగిలింది నేను ఒప్పిస్తాను. మీ వదిలితే నేను మాట్లాడతాను. సరే బావా. పద. అక్కడ చూసిన ఇక్కడ చూసిన లేవు, అక్కడ చూసిన బస్ స్టాండ్ లో చూసిన లేవు, అక్కడ చూసిన ఇక్కడ చూసిన లేవు, అక్కడ చూసిన బస్ స్టాండ్ లో చూసిన లేవు. నర్సీపట్నం మచిలీపట్నం చుట్టొచ్చానే, నర్సీపట్నం అమలాపురం చుట్టొచ్చానే, అక్కడ చూసిన ఇక్కడ చూసిన అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏం పాడుతున్నావో? ఈ పాటని ఎక్కడ నేర్చుకున్నావు? చెప్పబోయ్, ఎక్కడ నేర్చుకున్నావు? హాయ్ నీలు, నీలు 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 నీలు, నీ పైన నాకు మనసైందే, కన్నుల్లో నీ రూపం నింపుకున్నానే. నీలు, నీ పైన నాకు మనసైందే, కన్నుల్లో నీ రూపం నింపుకున్నానే. అదేంటి నీ మొహం అలా అయిపోయింది? నీ కళ్ళు గీటి గీటి ఇలా అయిన బుల్లే. అయ్యో, అయినా నువ్వెప్పుడు నాకు కనుకొట్టావు? చిలక రేవు కాడ నువ్వు బట్టలు ఉతుకుతుంటే వెనకాల వచ్చిన కన్ను గీటలేదా ఏంటి? వెనక నుంచి కొడితే ముందు నాకు ఎలా తెలుస్తుంది? అయ్యా, నువ్వు వెనక నుంచి కొడితేనే ఇలా అయింది, నువ్వు ముందు నుంచి కొడితే ఎలాగెలగెలగా ఏదో. నీళ్ళు 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 నీళ్ళు. దాదా, నువ్వు అందంగా ఉన్నది మంచి ఫోటో ఒకటి. ఎందుకు? దేవుడు ఫోటో కాదు, వంటకేసి బాధడానికి. ఇదిగా పుర్ర అనిపిస్తావా? నువ్వు ఊరు దిక్కేది ఒక్క దిక్కేది, నా ఫోటో మూసి కాలంలో పెట్టి కడుగుతావా ఏంటి? అయ్యగారిది మాది బాగుంటదిలే, ఆ ఫోటో బుక్ ఇస్తే సర్వీసింగ్ అవ్వదులే. అయ్యో లేదురా, చాలా బాగుంది. మంచి పుల్లి. నీళ్ళు నీళ్ళు నిన్ను నేను పెళ్లి చేసుకున్నావు అనుకుంటున్నాను. పెళ్ళా? చేసుకో. ఇంతకీ ఎవరిని చేసుకుంటున్నావు? అలా అయితే ఒక అబ్బాయిని వెతకనా? మళ్ళీ పుర్రను. మళ్ళీ అదే చెప్తున్నావు కదా. సరే, అమ్మాయిని వెతకనా? నువ్వు వెతకడమే వద్దు, అన్ని నేనే వెతుక్కుంటా. మరి ఎక్కడుంది? ఇక్కడే ఉన్నది, ఇక్కడే ఉంది, గిడ్డిగా ఉంది, చూడ్డానికి ఎర్రగా బుర్రగా ఉంది, చాలా బేషుగా ఉంది. హాయ్ నీల 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 నీల. ఏంటి? హాయ్ మేరీ నీలా, तेरा दिल का करंट से मेरे दिल का बल्ब टूट गया. ఏంటి మళ్ళీ చెప్పు? मगर तू दूसरों को लाइन दिया, मेरा फ्यूज उड़ जाता है. ఎవరు అది? నేనా? నీ వెంట మొహానికి నేనే దొరికానా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను చేసుకోవు. అదిగో నన్ను చేసుకునేవాడు వస్తున్నాడు చూడు. నారానికి నేనెప్పుడే మహారాజుగా వచ్చాను. నన్ను చేసుకునేవాడు వస్తున్నాడు చూడు. నా మనసు దోచినోడు, నాకు నచ్చినోడు. ఆయన ముందు నువ్వెంత? నీలో ఈ చైర్ నంబర్ పట్టుకొని ఇక్కడ మీటింగ్ పెట్టావు. ఏంది నువ్వు రోడ్డు మీద? రాజా ఎక్కడ తాగొచ్చువా నువ్వు? బట్టి సరే తాగొచ్చువా? ఏ బిడ్డగా నువ్వేం తాగవా? ఏందా? అమ్మా పెద్దమ్మా, సారా అస్సలు ముట్టుకో. సారాయి తాగలే. సారాయి తాగినాడు శివుని కొడుకు, బ్రాంతి తాగినాడు బ్రహ్మని కొడుకు రే. కంట్రీ తాగినాడు నిష్ఠావంతుడు. నడుం పెంచి నడుం ఊపుకొని తిరుగుతాడు తడు క్లాస్ నా కొడుకు. తెగింపు ఉండాలి. వీడికి ఈ మ్యాటర్ తప్ప ఏ మ్యాటర్ వీడికి తెలియదు. ఒకటే తెలిసి వీడికి పోర నీయ్యా నీలో ఈడ నీ మీద కన్నేసినప్పుడు ఇంకా కూర్చున్న జనము నిన్ను వదులుతారా? ఏ నీలో లగ్గం చేసుకొని పెళ్లి చేసుకుందాము. ఏమంటావు నువ్వు? ఏంటంటే
హనీమూన్ పూర్తి చేసుకుని పెళ్లి చేసుకుందామన్నా నేను ఓకే. అవునా నా చిన్ని బంగారి? రేయ్ సంతు సంతు ఏంట్రా ఏం సంతు ఏం చేస్తున్నావు? కళ్ళు కనిపించట్లేదా? జీప్ తుడుస్తున్నా. కాలేజ్ వదిలి ఎన్ని రోజులేనరా, ఫ్రీగా టూర్ వెళ్ళొద్దాము. కరెక్ట్ చెప్పా మామ. కాలేజ్ బంకోవడానికి మేము రెడీ, డబ్బు ఖర్చు పెట్టడానికి నువ్వు రెడీ. ఇంకెందుకు మామ వెయిట్ చేద్దాం, వెళ్ళిపోదాం. రే నా యాళ్ళారా, మా నాన్న ఎలాంటాడు మీకు తెలుసు కదా, మీతో పాటు నన్ను కూడా కుమ్ముతాడు. వెయ్యరా రుద్రప్ప గోళీ, మనం చేద్దాం జాలి. ఎంగేజ్ లో ఉండాలిరా. రే మీరు చెడింది కాక నా కొడుకు కూడా చెడగొడతారా? చెత్త నా కొడుకులారా. అంకుల్ అంకుల్ మాదేం తప్పులేదు అంకుల్, మమ్మల్ని వదిలే అంకుల్. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ అంకుల్ అంకుల్. అయ్యో అయ్యో నన్ను వదలండి, కొట్టకండి. అయ్యో అయ్యో ఏంట్రా మీరు, అసలే దున్నపోతులో ఉన్నాడు ఇంకా కొడతారా? అయ్యో అరే సంతు, నన్ను పిచ్చి కుక్కను కొట్టినాడు కొట్టారు కదరా. ఈ సమయంలో మంచి సినిమా చూసేద్దాం పదనరా. దుస్మన్ కహే అంటే బగరమే హే అన్నట్టు వాళ్ళ ఆనతో కొట్టు రెడీగా ఉన్నారు కదరా మీరు. అరే మామ, నా గురించి తెలిసింది నీకొక్కడికేరా. అరే మామ అవన్నీ వదిలిపెట్టరా. అసలు నువ్వు మాతో ఎందుకు రావట్లేదు మాకు బాగా తెలుసు మామ. నువ్వు కాలేజీకి రావట్లేదు అంటే మేడం కాలేజీకి రారు. ఏం లవ్ రా. డైరెక్ట్గా వేప చెట్టు దగ్గరే మీటింగా. అరే రే రే సంతు. జాబ్ 3 రోజులు అయింది. సార్కి మేము ఇప్పుడు కనిపించామా? ఐఎమ్ సారీ. సారీ చెప్తే అయిపోతుందా? ఏదైనా ఇవ్వాలిగా. అవును, ఊరోళ్ళందరి ముందు ముద్దు పెట్టావు కదా, ఈ విషయం వాళ్ళందరికీ తెలిసిందే అనుకో, మన కథ అంతే. ఏంటి ఏం చేస్తారు? మహా అంటే ఏం చేయగలరు? కొట్టి చంపేస్తారు అంతేగా. సరిత, నీ నోటి నుంచి ఇంకెప్పుడు చనిపోతాననే మాట రాకూడదు. సరే రా వెళ్దాం. అది సరే, మీ ఇంటికి ఎవరో కుర్రోడు వచ్చారు కదా, ఎవరతను? ఓ అతనా, మా అత్తయ్య కొడుకు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఏంట్రా ఏమైంది? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. నువ్వు పోతే నేనుంటానా? శివాని నేను నీతో వచ్చేస్తాను. సరిత, మొదలే ప్రేమ పేరు సఖియా, నిన్నే చూసే క్షణమే మనసే చిరే. చీలి కాడా ఇదెలా
రే మొన్నే కదరా వీడికి ఎంగేజ్మెంట్ అయింది. అవును కదరా? కత్తి పెట్టుకు తిరుగుతున్నాడు. వీడు వెళ్తున్న ఫోర్స్ చూస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాడు? ఒరేయ్ కోతినా కొడక, ఇంత పొద్దున్నే కత్తి పట్టుకొని పోతాండవే, ఈ ఊర్లో నిన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరా? అది కాదు సార్, మీది రామచంద్రపురమా ఏంది? కాదు, ఉదయగిరి. భీమవరం పక్కన మరి రామచంద్రపురం పక్కన అని చెప్పి అనుకోండి. కాస్త మీరు మాత్రం ఏం ఫీల్ అవ్వకండి సార్, అమ్మాయిని చూడ్డానికి వచ్చింటిని. కాదురా, ఈ కత్తి పట్టుకొని పోతాండవే, నిన్ను తన్ని లాకప్ లో వేస్తారా? అది కాదు సార్, రేప్ చేసిన వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైల్లో వేస్తారా? 7 ఏండ్లు జైలు శిక్ష. ఉంది సార్ మీ న్యాయస్థానమా. అన్లీగల్ గా ఆయుధాలు పట్టుకోవడం తప్పు, కానీ అమ్మాయిలు రేప్ జరుగుతున్నా కూడా గవర్నమెంట్ తలవ చూపు కూర్చోవడం ఇది తప్పు కాదు కదా సార్? మీరని చెప్పండి సార్. ఈ పెద్ద కత్తి పట్టుకుని తిరుగుతుంటే ఊరోళ్ళందరూ భయపడుతుంటే ఎందుకు కావాలి సార్ ఈ కత్తి? తీసేద్దాంలేండి, పోతే పోనీలేండి. ఇది కాకుండా ఇంకోటి పట్టుకుందామా? ఏంటి సంతు ఎక్సైజ్ ఆఫీసర్ గురాయించి వెళ్తున్నాడు? వాడికి మాకు ఎప్పుడు ఉండేదేలే. కరెక్ట్ గా చెప్పారా సంతు? మీ నాన్న ఫోన్ చేసి వచ్చి మాట్లాడు. వస్తాను. ఏంట్రో వీళ్ళ నాన్న కాలింగ్, ఈడు స్పీకింగ్, మనం సిట్టింగా. హలో, నేను మీ నాన్న చెప్పినా చిన్న తమ్ముడు బావ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అది సరే, ఆ హోల్సేల్ 50 కేసులు ఇస్తాడు, అది తీసుకెళ్లి మన ఇంటి దగ్గర ఉన్న బావిలో పెట్టి. నాన్న అది ఏంట్రా అది ఇది అంటావు? నేను చెప్పింది చెయ్యి, వినపడిందా? చెప్పు నాన్న. జీప్ లో వెళ్ళు, ఆ ఎక్సైజ్ ఆఫీసర్ దేవరాజు కంటికి మాత్రం కనపడొద్దు. సరే నాన్న. హోల్సేల్ వాడికి చెప్పావా? నేను చెప్పాను, నువ్వెళ్ళు. ఆగరా, 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 నువ్వు ఆగరా, ఆగు, ఆగరా, ఆగరా నువ్వు.
పదండ్రా. 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 ఎక్కడ చెప్పు. ఆ ఎక్సైజ్ ఆఫీసర్ దేవరాజ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకుని ఎలాగైనా విడిపించుకు తీసుకురావాలి. శాంత, నువ్వు కొద్దిగా ఆపుతావా? సీమలో పుట్టిన బిడ్డను కన్నావు. చూడు, మగాడన్న తర్వాత కోర్టు గొడవలు అన్నీ ఉండాల్సిందే. అవి లేకుంటే వాడు బతికుండి చనిపోయినట్టే. చూడు నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. రేపు అన్నయ్యని ఎలా విడిపించుకోవాలో ఆలోచించండి. అది వదిలేసి ఇలా గొడవపడడం సరికాదు. ముందు చదువుకోవే. అది ఏం మాట్లాడింది ఇప్పుడు? ఆగు. ఆ ఎమ్మెల్యే చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నా కొడుకుని ఎలా విడిపించుకురావాలో నాకు తెలుసు. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన మీకే ఎంత ధైర్యం ఉంటే ఇదే ఏరియాలో పుట్టి పెరిగాం, మాకేం ధైర్యం ఉండాలి చెప్పరా నా కొడక? ఈ దందాల్లో మమ్మల్ని ఎదుర్కొని మీ నాన్న బిజినెస్ చేయగలడా? ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలుగుతావు? అది చూస్తా నా కొడక. మొన్న నా చేయి నుంచి తప్పించుకున్నాడు, కానీ ఈరోజు నువ్వు దొరికావు, అది మహల్తో సహా. నిన్ను ఏ నా కొడుకొచ్చి నిన్ను విడిపించుకోపోతాడో అది చూస్తా నా కొడుక. మా నాన్న గురించి మీకింకా మొత్తం తెలియదు సార్. మీ నాన్న ఏమైనా సీఎమ్మా పిఎమ్మా? వాడి గురించి తెలుసుకోవడానికి నా సర్వీస్లో ఎంతెంత మందిని ఎక్కడే కొట్టాలో అక్కడ బాగా కొట్టుండేను. మీ నాన్న నాకు ఏ లెక్కరా? జుజుబి, ఆఫ్టర్ ఆల్ జుజుబిరా. నువ్వు ఎక్కడ ఏంటి ఎలా కొట్టావో నాకు తెలీదు, కానీ మా నాన్న రుద్రావతారం చూస్తే షేక్ అయిపోద్ది. నువ్వు మీ నాన్న ఎంతమంది రక్తం తాగావో నాకు చెప్పరా? నేను ఇక్కడే వదిలేస్తాను. రేపటి ప్రోగ్రాం నాకు పక్కా ఉండాలి. ప్రోగ్రామ్ని బాగా చూసుకోవాలి. నువ్వు వదిలిపెట్టావంటే నాకు ప్రాబ్లం అవుతుంది. నమస్తే రుద్రయ్య గారు, కూర్చోండి. ఏంటి సమాచారం? ఏం లేదు, అది ఎక్సైజ్ ఆఫీసర్ నా కొడుకుని అరెస్ట్ చేశాడు. అవునా? ఆఫీసర్ ఎవరు? పేరేంటి? అదే సార్, దేవరాజ్ అంట. అవునా? హలో, నేను ఎమ్మెల్యేని రామనారాయణ మాట్లాడుతున్నా. నమస్కారం అండి ఎమ్మెల్యే గారు. ఎందుకండి ఆ రుద్రయ్య కొడుకుని అరెస్ట్ చేశారు? చిన్న చిత్కా అంటే వదిలేసేవాడిని. బరాబరిగా 5 లక్షల మాలండి. క్షమించండి ఎమ్మెల్యే గారు, మీ వాడిని తెలిసింటే నేను ఎప్పుడో వదిలేసేవాడిని. కానీ ఎఫ్ఐఆర్ అయిపోయింది. కానీ ఇప్పుడేం చేయను అర్థమవడం లేదు. నేను రుద్రయ్యని పంపిస్తున్నా, వాళ్ళ కొడుకును వదిలేయండి. రుద్రయ్య గారు, నేను అన్నీ చెప్పాను, పోయి నీ కొడుకుని తీసుకుపోండి. చాలా థ్యాంక్స్ సార్. ఓహో, రుద్రయ్య గారు కొడుకును విడిపించుకోవడానికి వచ్చారా? వెళ్ళి సార్తో మాట్లాడండి. ఓ ఏంటి రుద్రయ్య, ఆ రోజు మీ ఇంటికి వస్తే ఏమన్నావు? దమ్ము ధైర్యం ఉంటే పట్టుకోమని రెడ్డానికి అన్నావు. దాని ప్రతిఫలమే ఇప్పుడు నీ కొడుకు అనుభవిస్తుండేది. స్నేహం చేయడానికి 1000 మంది స్నేహితులున్నా నాశనం కావడానికి ఒక్క శత్రువు ఉంటే చాలు. అది సరే, నా కొడుకుని పిలవండి, వాడితో మాట్లాడాలి. ఇంత జరిగిన నీ అహంకారము తగ్గలేదు కదా? కులకర్ణి, వీళ్ళ కొడుకుని తీసుకురారా. కూర్చోండి సార్, మీ ఇంటికి వస్తే బాగా విచారించారు కదా నన్ను. సంతు, నీకేం కాలేదు కదా? చూడు, ధైర్యంగా ఉండు, నేనొచ్చానుగా. ఈ నా కొడుకులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు.
చూడు, భయపడకు, నేనన్నీ చూసుకుంటాను. ధైర్యంగా ఉండు. అయ్యో రుద్రయ్య, ఈరోజు శనివారం, అది కూడా కోర్టు క్లోజ్ చేసే సమయం. రేపు సండే, నువ్వేమీ పిక్కోలేవు. ఒక పని చెయ్యి, ఇంటికెళ్ళి నువ్వు తయారు చేసిన ఒక సారాయి బాటిల్ ఉంది కదా, అది బాగా తాగేసి పడుకో. సోమవారం మంచి విడిపించుకోపో. ఏ దేవరాజ్, నువ్వెక్కువగా మాట్లాడుతున్నావు. దీనికి తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ధైర్యంగా ఉండు సంతు, నేనే వచ్చి తీసుకెళ్తాను. ఓవయ్యా, నా సర్వీస్లో ఎంతమందిని చూడలేదు. పాశ్చాత్తపడాల్సింది నేనా? తప్పు చేసింది నువ్వు. తీసుకెళ్ళండి వాడిని లోపలికి. రుద్రయ్య, ఆ సర్పంచ్ మోహన్ గారిని కలవండి, లేకుంటే నీ కొడుకు లాకప్ డెత్ అవుతాడు. రే రుద్రయ్య, లవ్లో పడ్డాడు నీ కొడుకు. కొద్దిగా బుద్ధి చెప్పాడికి, లేకుంటే తెలుసు కదా. సరిత, ఒంట్లో బాలేదా? లేమ్మా, భోంచేద్దు గాని లేమ్మా, రా. నీ ఫ్రెండ్ సంతుని ఎక్సైజ్ వాళ్ళు పట్టుకెళ్ళారానమ్మా? తనంటే నీకిష్టమా? ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత రాదంతం చేస్తారో తెలుసా? నువ్వేం భయపడకు, అన్నిటికీ నేనున్నాను. దామా, మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. అతన్ని జైలు నుంచి నేను విడిపిస్తాను. రామ్మా, వచ్చి భోంచేయి. నువ్వేమీ ఆలోచించకు, ముందు భోంచేయి. కూర్చో, నేను వడ్డిస్తాను. ఉండమ్మా. సరిత, సరోజిని ఎక్కడికి వెళ్ళింది? లోనున్నారన్నా. ఓ, మీరు వచ్చారా? తినమ్మా. ఇప్పుడే తింటారా? రవి వచ్చాక తింటారా? ఏహే, పెట్టే. అలాగే చట్నీ కూడా వేయి. ఓ, చాలు చాలు. ఏవండి, ఆ రుద్రయ్య కొడుకుని ఎక్సైజ్ వాళ్ళు పట్టుకెళ్లారంటండి. బాగా కొట్టారంట కూడండి. తను మన ఊరి పిల్లోడండి. ఆ ఎక్సైజ్ ఆఫీసర్ దేవరాజుకి చెప్పి విడిపించండి. సరోజా, తండ్రిలాగే కొడుకు. వాడి తండ్రి ఒక దొంగ. వాడు చేసిన దొంగ పనులు ఒకటా రెండా? ఉప్పు తిన్న విశ్వాసం లేని కుక్క. అది కాదండి. చూడు, దొంగలకి దోపిడీదారులకి సపోర్ట్ చేసి ఈ ఇంటి గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో నువ్వు తలదూర్చకు. రవి వస్తే తోటకు పంపించు. ఈ తాగబోతుకి ఎవరు సరు సామాన్లు? మనసే లేకుండా ఉంటే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ లేకుంటే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవుడు మనిషికి ద్రాక్ష పండ్లు తినడానికి తినరానిస్తే మనిషి దాన్ని సారాయి చేసి తాగరా అని మనకు అమృతమే ఇచ్చాడు. ఓ, ఏంటయ్యా ఈ రామాయణం? తాగి చలిపో. నీళ్ళంటే తాగలేని వెధవ ఒక్కడు ఇక్కడ ఉంటే అడవిలో పోయి బతకడం మంచిది అని. రే తమ్ముడు, తాగేవాళ్ళ గురించి తప్పుగా అనుకో మాకు. ఈ తాగేవాళ్ళు తాగి గవర్నమెంట్ కి ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్ భద్రంగా నిలబడుతుంది తమ్ముడు. నువ్వనా ఆడికి చెప్పు కొద్దిగా. ఈ నల్లటి సాయే నువ్వు తాగాలి. ఏందయ్యి నీ ఆశ?
కోతి తన చెడింది కాక వనమంతా చెడిపిందంట. అలా ఉంది నీ సామెత. లేచి వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏమయ్యా నువ్వనే అడగ చెప్పయ్యా. వాడు బాగుపడు, ఇతరుల్ని బాగుపడించుడు. ఈ ప్రపంచంలో ప్రేమ విశ్వాసం ఎక్కడుంది తమ్ముడు? ఇవన్నీ మర్చిపోవడానికి ఆ బ్రహ్మదేవుడు మనకిచ్చాడు. ఈ ప్రపంచంలో కష్టం సుఖం కన్నీళ్ళు మనకన్నీ తొలగిపోతాయి. ప్రపంచమే పెద్ద మాయా. తాగదబడా తాగేది మన బిజినెస్. దాన్ని తాగకపోతే మనకి వీక్నెస్. తీసుకో తమ్ముడు. రైట్ లో రమ్ము, లెఫ్ట్ లో దమ్ము. అది తాగితేనే బాడీ రిదమ్ము. చెప్పు బిడ్డా. అందరూ డబ్బులున్నాయని చెప్పి తాగుతారు, అయితే నేను బాధలో ఉన్నానని చెప్పి తాగుతున్నాను. తన కన్న తల్లి పిల్లోడు ఏడిస్తే తన ఎదపాలిచ్చి ఓదారుస్తుంది, కానీ కడుపులో ఉండే పిల్లాడికి ఆల్కహాల్ ఇస్తేనే ప్రశాంతంగా ఉంటాడు. అవును మరి మామ, నాకేదో బాధేస్తుంది మామ. ఆ దేవరాజు కొట్టడం వల్ల నాకేం బాధగా లేదు, లోపల ఎక్కడో సంతోషంగా ఉంది. వస్తాను మామ. వెళ్ళి రావయ్యా, నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది. వేళ
సరిత సరిత ఎక్కడున్నావు సరిత? నేను నీ సంతూర్ వచ్చాను, బయటికి రా. ఎవరు వాడితో గొడవ పడకండి. వాడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. సరిత త్వరగా బయటికి రా, లేకపోతే నేనే లోపలికి వస్తాను. సరిత ఎవరే ఇతను? నాకేం తెలుసు వినా, ఎవరో పిచ్చుడై ఉండొచ్చు. చూడయ్యా, నువ్వెవరో మాకు తెలీదు. నా కొడుకులాగా ఉన్నావు కాబట్టి నీకు 2 మాటలు చెప్తున్నాను. ఇక్కడ శుభకార్యం జరుగుతుందని నీకు తెలుసు. నువ్వు ప్రేమించే సరిత ఈమె కాదు. నిజంగా నిన్ను ప్రేమించుంటే ఈ పాటికి నీతో ఎప్పుడో వచ్చేది. అమ్మా మీకెలా చెప్పను? మాట్లాడు సరిత. ఎందుకు ఊరికే నిలబడ్డావు? ఈ సంతు అంటే నీకు ప్రాణం అని చెప్పు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వెవరో నాకు తెలీదు. నీ కాళ్ళు పట్టుకుంటాను సరిత. నిన్ను వదిలి బతికే శక్తి నాకు లేదు. ఒకే ఒక్కసారి చెప్పు సరిత, నేనెవరు అని. ప్లీజ్ సరిత. సరిత ఏయ్, ప్రేమ దోమ ఏమీ తెలియని ఈ మొద్దు మొహానికి ముద్దు పెట్టి మహారాజులా చూసావు కదే, కానీ ఈ రోజు ఈ జనాలందరి ముందు నన్ను పిచ్చోడిని చేసి నన్నే ఎవరో తెలియదంటున్నావు కదే. ఏయ్ సరిత, రావే బయటికి. సరిత, ఏయ్, నన్నే పిచ్చోడిని చేస్తావా నువ్వు? ఏయ్, మా కుర్రోళ్ళని పక్కా పోకిరిలని ప్రూవ్ చేసి మా హృదయంలో ఫీజు తీసి మా లైఫ్ లో పవర్ కట్ చేసి మీ లైఫ్ ని బ్రైట్ గా చేసుకోవాలనుకుంటున్నారే? అయినా పర్వాలేదు, నాకు నువ్వే కావాలి. ప్లీజ్ సరిత, అర్థం చేసుకో. ఏ సరిత, ఈ ప్రేమ అమరం మధురం శాశ్వతమని ఎక్స్ట్రా లుక్కులు ఇచ్చి ప్రేమించి నన్ను మోసం చేసావు కదే, సగంలోనే వదిలేసి సారాయి తాగించి హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారా? రండ్రా రండ్రా రండ్రా, ఈరోజు ఏదో ఒక తీర్మానం కావాలి. రారా రారా రారా. నన్నే కొట్టడానికి వస్తారా మీరు? ఈరోజు నేను దాన్ని తీసుకెళ్ళిపోతాను. రేయ్, ఈ నా కొడుకుని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేయండి. అలాగే అన్నా. అన్నా అన్నా అన్నా, నువ్వా? సంతుని రైల్వే ట్రాక్ దగ్గర కొట్టు పడేశారన్నా. సంతు 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 ఏమైంది సంతు? మీరు ఆలోచన లేరా? సంతు లేరా? సంతు లేరా? మీ నాన్న వచ్చాను, ఒక్కసారి చూడరా. సంతు లేరా? సంతు మీ నాన్న వచ్చాడు, ఒక్కసారి మాట్లాడరా. చూడు డాక్టర్, డాక్టర్ నా కొడుకుని ఎలాగైనా కాపాడండి డాక్టర్. డాక్టర్ చూడండి డాక్టర్. డాక్టర్ 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 కాపాడండి డాక్టర్. అబ్బా, ఎంత అందంగా ఉన్నావమ్మా. నీకు నాదిష్టే తగిలేటట్టుంది. ఏమండి, నా సంతకు ఏమైంది? ఏమైందండి? చెప్పండి బాబు, నువ్వైనా చెప్పు బాబు. నా సంతకు ఏమైంది? నువ్వైనా చెప్పు బాబు. నా సంతకు ఏమైందిరా? చెప్పండి. ఏమండి చెప్పండి. నాన్న
చెప్పు నాన్న, అన్నయ్యకి ఏమైందన్నా చెప్పు. శాంత, దీనికంతటికి కారణం నేనే. నన్ను క్షమించు శాంత. నీ తప్పేం లేదు అంకుల్, దీని అంతటి కారణం ఆ సరితే. ఆ సరితను మాత్రం వదలకూడదు. వెంకీ, నాగా, మనం వదలకూడదు దాన్ని. లేదు బాబు, ఆ అమ్మాయి తప్పేం లేదు. చూడు సరిత, ప్రేమించడం తప్పని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. అది మీలాంటోళ్ళు మీ అంతస్తుకు తగిన వాళ్ళనే ప్రేమించాలి, వాళ్లనే పెళ్లి చేసుకోవాలి. దాన్ని వదిలేసి ఒక పేదవాణ్ణి ప్రేమించడం అది తప్పు కదమ్మా. లేదంకుల్, చిన్నప్పటి నుంచి సంతూని చాలా ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే నేను సంతూనే చేసుకుంటాను. తప్పని చెప్పడం లేదమ్మా. చూడు, మీ అన్న మోహన్, ఆ ఎక్సైజ్ ఆఫీసర్ దేవరాజ్, అలాగే మా ఇంట్లో పనిచేసే కుమార్ ఉన్నాడు కదా, వాళ్ళందరికీ నువ్వు నా కొడుకుని ప్రేమిస్తున్నావని తెలుసు. నువ్వు సంతును మర్చిపోయి మీ అన్న చెప్పినట్లుగా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటావనే ఒకే ఒక్క మాటలో నా కొడుకు భవిష్యత్తు అందులో ఉంది. అదంతా నేను చెప్పడం లేదమ్మా, అది మీ అన్న షరతు. చేతులెత్తి నమస్కారం చేస్తున్నానమ్మా, నాకు నా కొడుకునిచ్చేయమ్మా. ఒక డాక్టర్గా నేను ఏ ట్రీట్మెంట్ చేయాలో అదే చేశాను. నా ప్రయత్నం నేను చేశాను. ఆ తర్వాత ఆ భగవంతునికే తెలుసు. తలకి బలమైన గాయం తగలడం వల్ల ఇంకా 24 గంటల వరకు ఏమీ చెప్పాలి. అయ్యో, నా కొడుకును ఒక్కసారి చూడొచ్చా డాక్టర్ గారు? ఎస్, యూ కెన్ సీ. సంతు, సంతు, అయ్యో నాకన్నా ఏంట్రా ఇదంతా? సంతు, సంతు, అమ్మొచ్చింది నాన్న, చూడు నాన్న. లేవు నాన్న. నీ చెల్లి సహనా వచ్చింది, లేరా? నమస్కారం డాక్టర్. నమస్తే. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. డాక్టర్ ఏంది ఇలా చెప్తున్నాడని మీరు తప్పుగా అనుకోకపోతే, సాగర్ దగ్గర శ్రీరాముని మఠం ఉంది. ఆ శ్రీరామస్వామి మఠానికి మీ కొడుకుని తీసుకెళ్తే బహుశా ఒకవేళ మామూలు మనిషి అయి మళ్ళీ తిరిగి రావచ్చు. భోజనం చేశాను. అన్నా, సంతు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తున్నాడంట అన్నా. చూడు, హనీమూన్ ఏర్పాట్లు నువ్వు చూసుకో, మిగతా సంగతులు నేను చూసుకుంటా. మదిని కనవే నువ్వు చెప్పే